సార్ ఈ రోజుల్లో చాలా మంది గ్యాస్ పెయిన్ వచ్చినా కూడా హార్ట్ అటాక్ అని భయపడుతున్నారు. అసలు గ్యాస్ట్రిక్ పెయిన్ కి హార్ట్ అటాక్ ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయగలం? సో యూజువల్ ఏంటంటే గ్యాస్ పెయిన్ మనకి పైన భాగం పొట్ట పైన భాగంలో కానీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ కానీ రావచ్చు. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇదే పెయిన్ మనకి లెఫ్ట్ హ్యాండ్ రేడియేషన్, గొంతు దగ్గర రావటం, రైట్ హ్యాండ్ రేడియేషన్ ఇట్లా కూడా అవుతుంది అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ రియల్లీ డిఫికల్ట్ టు టెల్ వెదర్ దట్ పెయిన్ ఇస్ నిజంగా అది హార్ట్ వల్ల లేకపోతే గ్యాస్ వల్ల అని చెప్పడం కష్టం. సో బట్ యూజువల్లీ ఏంటంటే అదర్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. వాట్ ఈస్ ద ఏజ్? సో ఇప్పుడు లెస్ దెన్ 30 yearsకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూజువల్లీ అది గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో మోర్ దెన్ 30 years ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉండటం, లేదంటే బీపీలో షుగర్లు ఉండటం, స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి మనకి మోర్ దెన్ 30-35 years తర్వాత మనకి ఇట్లా పెయిన్ వస్తుందంటే నెవర్ నెగ్లెక్ట్. సో వీ కెన్ నెవర్ టెల్ వెదర్ అది హార్ట్ వల్ల గ్యాస్ వల్ల అని చెప్పలేము. అట్లా మనకి డౌట్ వచ్చినప్పుడు యూజువల్లీ హార్ట్ వల్ల అయితే చెమటలు పట్టడం, కళ్ళు తిరగటం, ఆ పెయిన్ మరీ ఎక్స్క్రూషియేటింగ్ ఉండటం, ఒక లోకలైజ్ చేయలేము అనమాట. ఈ పిన్ పాయింట్లో ఇక్కడే ఉందని చెప్పలేము. యూజువల్లీ ఒక జనరలైజ్డ్గా ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకోవటం మ్యాండేటరీ.